ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ స్నేహశీలి సౌమ్యులు నిరాడంబరులైనటువంటి గౌరవ శ్రీ కొండా ప్రవీణ్ గారికి ఆయన ఆధ్యాత్మిక సేవా రంగంలో విశేషమైన సేవలు అందిస్తున్నందుకు గాను మా సంస్థ తరపున మా ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు ఈ జీవిత సాఫల్య పురస్కారాన్ని మన తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి తొలి శాసనసభాపతి అయినటువంటి శ్రీ సిరికొండ మధుసూదనాచారి చేతుల గుండా తీసుకోవడం ఆయన చేసే పనులపైన మరింత బాధ్యత పెరిగిందని ఆయన చెప్పకనే చెప్పారు. ఇటువంటి వ్యక్తులు సమాజానికి ఎంతో అవసరం. భవిష్యత్తులో కూడా ఆయన సేవా కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరింత విస్తృతం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఆయన ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు. దండు ధర్మారెడ్డి, అది రాయచోటి. ఈరోజు పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆయన మన 2వ రాష్ట్రపతిగా కూడా చేసి ఎన్నో మంచి పనులు చేసి సమాజానికి సేవ చేయడమైన వ్యక్తి. అలాంటి వ్యక్తి మన జీవిత సౌపల్య పురస్కార ప్రదానం కొండా ప్రవీణ్ శంకర్ గారికి కూడా ఇస్తున్నారు. ఆయన యొక్క మంచి కార్యక్రమంలో సేవా కార్యక్రమంలో కూడా చాలా ముందుకెళ్తూ 10 మందిని కలుపుకుంటూ 10 మంది మంచితనము ఆయన ఈరోజే చెప్పారు. నేను ఇంకొక పెద్ద బాధ్యత కూడా దైవ కార్యక్రమం బాధ్యత కూడా తీసుకున్నాను. శ్రీ కన్యకా పరమేశ్వరి అంటే ఆమె సాక్షాత్తు పరమేశ్వరి దేవత. అలాంటి కార్యక్రమం కూడా నేను తీసుకుని అమ్మవారికి కూడా ముందుండి ప్రతి కార్యక్రమం కూడా నేను నడిపిస్తున్నాను. దానికి అన్నగారు కూడా చైర్మన్గా ఉన్నారు. ఆ చైర్మన్గా అన్నను అలాంటి మంచి వ్యక్తులు వెనుకున్నందుకు కూడా మనందరం కూడా అన్నగారికి ధన్యవాదాలు తెలియజేసుకున్న ఈ సందర్భంగా అన్నకు ఈ పురస్కార అవార్డు వచ్చినందుకు గాను మనందరూ కూడా చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మంచి కార్యక్రమాలు అన్నగారు చాలా చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. నా పేరు కొండా ప్రవీణ్ శంకర్. నేను నెల్లూరు శ్రీ పుట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్యవేశ సంఘం అధ్యక్షుడిని. ఈరోజు టౌన్ హాల్లో పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సర్వేపల్లి రాధాకృష్ణయ్య జయంతి వేడుకలలో భాగంగా నేను చేసిన సేవలను గుర్తించి ఈరోజు ఈ అసోసియేషన్ విశిష్ట అతిథిగా శ్రీకొండ మధుసూదనాచారి గారు ఎమ్మెల్సీ తెలంగాణ రాష్ట్ర శాసనసభ్యులు వారి చేతుల మీదుగా నాకు ఈ పురస్కారాన్ని అందించారు. చాలా సంతోషం. నేను చేసే వాటిలో ఎప్పుడు వీటికి నేను ఇదే ఫస్ట్ రావడము, వీరు నన్ను పిలవడము, నా పేరు మా మిత్రుడు ఒక ఆయన వీళ్ళకి చెప్పడము, నన్ను చాలా ఫాలోఅప్ చేసుకొని నేను ఉండే బిజీకి అంటే ఈ మధ్య కాలంలో శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానానికి గౌరవ అధ్యక్షుడిగా ఉండి ఆ దేవస్థానంలో బిజీగా ఉన్నాను. అది కాకుండా ఈరోజు నేను దుబాయ్ ప్రయాణం ఉన్నందువల్ల సాయంత్రం రావాల్సిన ప్రోగ్రాంకి ఉదయమే వచ్చి ఈ పురస్కారం ఇది తీసుకున్నాక ఇంకా కొంచెం నాకు బాధ్యతలు పెరిగాయి. ఇదే విధంగా నాకు ఓపికన్నంతకాలము సేవలో ఉంటూ 10 మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ముందుకు పోతాను. థ్యాంక్ యూ.